ఆయన ఉపాసన పాడు చేసేయాలంటే ఒక్కటే మార్గం, ఆయనకు సన్మానం చేసేయండి అన్న. ఒక్క సన్మానం చేసి ఓ సన్మాన పత్రం రాసి ఇచ్చేసారనుకోండి, అంతే. అన్ని రామాయణం, భారతం, భాగవతం పక్కనెట్టి ఇది చదువుకుంటూ. కాబట్టి సన్మానం అంత ప్రమాదం ఇంకోట్లేదు. దాన్ని చాలా జాగ్రత్తగా ఈశ్వర పాదాల దగ్గర విడిచిపెట్టేయాలి. మీ బిరుదులన్నీ మీకు గుర్తున్నాయనుకోండి, అంతకన్నా పాడైపోవడానికి మార్గం ఇంకోటి ఉండదు. కాబట్టి రామచంద్రమూర్తి పసితనంలో, అంటే చిన్నవాడిగా ఉన్నప్పుడు ఎవరూ సాధించలేని పనిని సాధించాడు ఆయన. మారీచుణ్ణి కొట్టాడు, తాటకిని చంపాడు, సుబాహువుని చంపాడు. ఋషులు పొగిడారు, దేవతలు పొగిడారు. ఇప్పుడు అహంకారం రాకుండా ఉంటుందండి? మరునాడు ఉదయం విశ్వామిత్రుడు పిలిచాడు. గురువు అంటే అది. రాత్రి పడుకోనిచ్చాడు. ఎందుకంటే రాత్రి పడుకున్న తర్వాత లక్ష్మణుడితో కలిసి పడుకుంటాడు. ఏదైనా మంచి గొప్ప విజయం సాధించి పడుకుంటే ఇంకా మీకు సంతోషం, ఎంత సంతోషమో రాత్రుల్లో, అబ్బా ఎలా చేశాను అనుకుంటారు కదా. తలకెక్కిందా చూశాడు. మరునాడు ఉదయం పిలిచాడు. రామా ఇలా రా అన్నాడు. కాసేపు ఆగండి గురుగారు అంటాడేమో. ఇప్పుడు తన స్థాయి వేరుగా ఆలోచిస్తాడేమో. రాముడు గబగబా వచ్చి చేతులు కట్టుకుని అన్నాడు, ఇమౌస్మము నిషార్దోలా కింకరౌ సముపస్థితౌ ఆజ్ఞాపయ యథేచ్ఛం వై శాసనం కరవామకిం అన్నాడు. మీ కింకరులు మీ ముందు నిలబడ్డారు మహర్షి, మీరు ఎలా ఆజ్ఞాపిస్తే అలా ఆజ్ఞాపించండి, మీ పని చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నాడు. అంత వినయంతో రామచంద్రమూర్తి నిలబడ్డారు కాబట్టే మహితాత్ముడయ్యాడు. ఎంత వినయం! ఆయన పాదములకు ఉన్నటువంటి పరాగము తగిలి ఆయన మీద గాలి సోకి అహల్య శాప విమోచనాన్ని పొందింది. అహల్యకి రాముడు నమస్కారం చెయ్యాలా, రాముడికి అహల్య నమస్కారం చేయాలా? మొదటి నమస్కారం రాముడు అహల్యకి చేశాడు. రాఘవౌతు తతస్తస్య అని మొట్టమొదట తానే ఆవిడ పాదములు పట్టుకుని నమస్కారం చేశాడు. అంటే ఒక ఋషిపత్ని తన ఎదురుగుండా కనపడినప్పుడు, తాను పిల్లవాడిగా బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఒక నరుడు ముందు తాను నమస్కారం చెయ్యాలి తప్ప నా వలన శాప విమోచనమైందని తాను నిలబడ్డాన్ని కూడా రాముడు అంగీకరించలేదు. వినయానికి ఎంత పెద్ద పీట వేశారో చూడండి. అందుకే రాముడి పాదములు పట్టుకున్నటువంటి హనుమ మళ్ళీ మీకు అదే వినయం. 100 యోజనముల సముద్రాన్ని గడచి వెళ్ళలేక కొన్ని లక్షల మంది వానరులు అవతల ఒడ్డున ఉండిపోతే ఒక్క హనుమ మాత్రమే సీతమ్మ తల్లి దర్శనం చేసి రామచంద్రమూర్తి ఉంగరాన్నిచ్చి ఆవిడ యొక్క దుఃఖం నుంచి ఆవిడికి ఉపశాంతి కల్పిస్తే, ఆ తల్లి ఎవరొస్తారయ్యా 100 యోజనముల సముద్రాన్ని దాటి ఈవలి ఒడ్డుకని అడిగితే, నిజమేనమ్మా ఎవరొస్తారమ్మా, అందరు అవతల పక్కన పడుకున్నారు, నేను ఒక్కడే వచ్చానమ్మా అన్నారు. ఆయన అన్నారు, అమ్మా మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర వనౌక సహా మత్త ప్రత్యవరహ కశ్చిన్నాస్తి సుగ్రీవ సన్నిధౌ అన్నారు. అమ్మా సుగ్రీవుడి దగ్గర నాతో సమానులు ఉన్నారు, నాకన్నా అధికమైన బలవంతులు ఉన్నారు, నాకన్నా తక్కువవాడు నేను తప్ప ఇంకోడు లేరమ్మా. ఎందుకంటే రాజులు రాణి దగ్గరికి ఏదైనా కార్యం మీద ఎవరినైనా పంపించేటప్పుడు అందరికన్నా తక్కువవాడు ఎవరున్నారో వాడిని పంపిస్తారు. నన్ను రాముడు నీ దగ్గరికి పంపించాడంటే ఇంకా నాకన్నా పనికి మాలినవాడు ఉంటాడమ్మా, నేనేనమ్మా అందరికన్నా తక్కువవాడిని. ఇంకొకడు అనగలడండి ఈ మాట సుందరకాండలో. హనుమ కాబట్టి అనగలిగారు. అందుకు వా బీజాక్షరంతో ప్రారంభమైంది. తతో రావణ నీతాయా సీతాయా శత్రుకర్షణ అంటూ. అంతటి మహితాత్ముడు, అన్నెన్ని సాధించిన వాళ్ళు మేమెంతటి వాళ్ళం అన్నారు. నువ్వు ఎంతటి వాడివని నేను అంతటి వాడిని అంటున్నావు. అలా అనకు, అలా అనద్దు. అలా అనద్దంటే నువ్వెవరంటావు? ముందే వస్తుంది అహంకారం. అందుకని ఆయన ఈశ్వరుణ్ణి ప్రార్థన చేయమన్నారు. వినయం అంత తేలిగ్గా వచ్చేసేదేం కాదు. ఉన్నదేదో పోవాలని అడుగు. అవినయం వచ్చి కూర్చుంది. అవినయమపనయ విష్టో, ఈశ్వర నాకు అవినయమును తీసేసేయి. అది కాని తీశావా నా మనుష్య జన్మ సార్థకత పొందేస్తా. మహానుభావుడు పుట్టపర్తి నారాయణాచార్యుల వారు బహుభాషావేత్త. ఇన్ని గ్రంథాలు రచన చేశారు. ఆయన శివతాండవం చేస్తే ఆ శివతాండవాన్ని చదివి విశ్వనాథ సత్యనారాయణ గారు ఏకంగా పుట్టపర్తి నారాయణాచార్యులు గారిని ఎత్తి భుజాల మీద వేసుకుని గంతులు వేశారట శివతాండవం జరిగితే. అంత గొప్ప రచన చేసిన మహానుభావుడు వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన్ని ఆకాశవాణి వారు అనుకుంటాను, ఆయనతో ముఖాముఖి నిర్వహిస్తూ ఆయన ప్రశ్న అడిగారు, ఈ వయస్సులో మీరు ఏం తెలుసుకున్నారు ప్రధానంగా? అయితే ఆయన చాలా అందమైన మాట ఒకటి అన్నారు. ఆయన అన్నారు, అహమేవ పండితాహ. నేను చిన్నప్పుడు అనుకునేవాడిని ఇంత సంస్కృతం వచ్చు, ఇంత తెలుగు వచ్చు, ఇన్ని విషయాలు తెలుసు, నాకు ఇన్ని గ్రంథాలు రచన చేశాను కదా అని అహమేవ పండితాహ, నేను ఒక్కడనే పండితుడిని అనుకునేవాడిని. నా అంత పండితుడు ఎవరు అనుకునేవాడిని.
ఇప్పుడు ఈ వయస్సు వచ్చిన తర్వాత ఏం తెలుసుకున్నానంటే నాహం పండితాహ, నేను పండితుణ్ణి కానని తెలుసుకున్నాను. అది కదండి జీవితం పండడం అంటే, అది కదూ వినయం అంటే. అవినయమపనయ విష్ణో, ఈశ్వరుడు కృప వహించాడు ఆయన యందు. అందుకని ఆ మాట ఆయన గుండె లోతుల్లోంచి పైకి వచ్చింది. అందుకని సరస్వతీపుత్రుడయ్యారు మహానుభావుడు. అది రాగలగాలి, నేను ఎంతటి వాడినండి అనగలగాలి. అంతే తప్ప నా అంతటి వాడెవరండి అనడానికి అజ్ఞానం చాలు. నేను ఎంతటి వాడినండి అనడానికి చాలా చాలా సాధన కావాలి. మహాత్ములు అని మీకు కీర్తింపబడిన వారెవ్వరూ అహంకారులు కారు. మీరు చూడండి లోకంలో మహాభారతంలో ధర్మరాజు గారికి అంత పెద్దపీట వేస్తారు, అంత పెద్ద స్తోత్రం చేస్తారు. విరాట పర్వంలో అసలు ధర్మరాజు గారి గొప్పతనం ఏమిటో చెప్తుంది భీమసేనుడితో ద్రౌపదీదేవి చెబుతూ. ఆయన గురించి ఓ మాట అంటుంది, యవ్వని వాకిట నిభమద పంకంబు రజభూషణ రజో రజినడగు, యవ్వని చారిత్రమెల్లలోకములకు నొజ్జయై వినయంబు నరపుగరపు, యవ్వని కడగంట నివ్వటిల్లెడి చుట్కి మానిత సంపద లీనుచుండు, యవ్వని గుణలతలు 7 వారాసుల కడపటి కొండపై కలయబ్రాకు, అతడు భూరి ప్రతాప మహాప్రదీప దూర విఘటిత గర్వాంధకార వీర వైరి కోటీర మణివేష్టితాంఘ్రితలుడు కేవలమర్చుడే ధర్మసుతుడు అని అడుగుతుంది. ఎంత పెద్ద మాట అండి. యవ్వని వాకిట నిభమద పంకంబు రజభూషణ రజో రజినడగు. ఒక రాజు అహంకరించడానికి ఇంకంతకన్నా ఇంకోటి లేదు. ఏ మహానుభావుడి ఇంటి ముందు మదజలములు స్రవిస్తున్నటువంటి ఏనుగుల యొక్క మందలు నిలబడి ఘీంకరిస్తుంటే భూమి తడిసిపోతుందో ఏనుగుల మదజలముల చేత, అక్కడ రాజులైనటువంటి వారు ధర్మరాజు గారి దర్శనానికి తొందరపడి పరుగు పరుగున లోపలికి వస్తుంటే ఒకరి ఆభరణములు ఒకరికి తగిలి ఒరిపిడికి వాళ్ళ ఆభరణములకు ఉన్న మణులు గుండెయి జారి కింద పడిపోతే ఆ మణుల యొక్క గుండ చేత తడిసిపోయినటువంటి మదజలములన్నీ కూడా కప్పబడ్డాయో, ఆ భూమి మళ్ళీ ఎండిందో. అంతటి మహితాత్ముడై ఆ ధర్మరాజంటే, యవ్వని వాకిట నిభమద పంకంబు రజభూషణ రజో రాజినడగు, యవ్వాని చారిత్రమెల్లలోకములకు నొజ్జయై వినయంబు నరపుగరపు. ఏ మహానుభావుడి యొక్క చారిత్రము నడవడి ఉందే, మహాత్ములైన వారిని చూస్తే ఇంత గొప్పవాడై కూడా ఇలా వంగి నమస్కారం చేస్తాడే, ఆ ధర్మరాజు గారి యొక్క వినయము లోకములకు గురువై కూర్చుందయా. యవ్వని కడగంట నివ్వటిల్లెడి చుట్కి మానిత సంపద లీనుచుండు. ఆయన ఇలా కడగంట చూస్తే చాలు ఐశ్వర్యం కలుగుతుంది. యవ్వని గుణలత 7 వారాసుల కడపటి కొండపై కలయబ్రాకు, సప్త సముద్రములను దాటి మేరుపర్వతం వరకు అల్లుకున్నాయో ఎవరి గుణాలు, ఎవరి యొక్క తేజస్సు, ఎవరి యొక్క పరాక్రమం అనేటటువంటి వెలుతురు ముందు వైరివీరులైనటువంటి వారి యొక్క పరాక్రమం వలన చీకట్లు ఎగిరిపోతాయో అటువంటి వాడయా ధర్మాత్ముడు. ధర్మరాజంటే కేవలం అర్చుడు అనుకుంటున్నావా భీమసేన అని అడిగింది ఆవిడే. అంతటి ధర్మరాజు గొప్పతనం ఎక్కడుందంటే, యవ్వని చారిత్రమెల్లలోకములకు నొజ్జయై వినయంబు నరపుగరపు. ఎన్ని ఉన్నా ఎవడు వినయంతో ఒదిగి ఒదిగి ఉంటాడో, చేతకాని వాళ్ళ ఉంటాడో వాడు వినయశీలి, వాడు పూజనీయుడు, వాడు మహితాత్ముడు. పల్లం ఉన్న చోటికి అన్నీ వచ్చి నిలబడతాయి, ఎత్తుగా ఉన్న చోటి నుంచి అన్నీ జారిపోతాయి. తలిలా ఎత్తిన వాడి ఎందు నిలబడేది ఉండదు, తలిలా దించిన వాడికి పోయేది లేదు, అన్నీ వాడిలోకి చేరుతాయి. కాబట్టి ఈశ్వర, నాకు నువ్వు కృప చెయ్యవలసింది ఏమిటో తెలుసా, నేను నిన్ను మనసారా కోరేదేదో తెలుసా, అవినయమపనయ విష్ణో. మహానుభావ, నాకు అవినయమును తొలగత్రోయి, నాకు అవినయము లేకుండా చూడు, దాన్ని దూరంగా ఉంచు. అందులో మీరు చెప్పడానికి పెద్ద కష్టమైన మాట ఏముండదు, ఒక్క ఒత్తు లేదు. అందం శ్లోకం చదువుతుంటే ఎంత అందంగా ఉంటుందో. విష్ణు సంబోధన, అవినయమపనయ, ఇది అనడానికి కష్టమే ఉంటుందండి. అవినయం ఉన్నంత కష్టం శ్లోకం చెప్పడానికి ఏం లేదు.